నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26కు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,22,359 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లుగా అంచనా. ద్రవ్యలోటు 79,926 కోట్లుగా ప్రతిపాదన. వికసిత్ భారత్ 2047 అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నడిపిస్తానన్న మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. ఎయిమ్స్ మంగళగిరిలో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. వార్తల్లోని వివరాలు చూద్దాం. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ పట్ల మక్కువ ఉన్నవారికి, ముఖ్యంగా యువ ఆవిష్కర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు వికసిత్ భారత్ను నిర్మించడానికి విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకుందామని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ నెల 23న తన మన్ కీ బాత్లో ప్రసంగంలో యువత ఏదో ఒక సైన్స్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా ఒకరోజు శాస్త్రవేత్తగా ఉండాలని కోరిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియోను పొందుపరిచారు. हर मन में वैज्ञानिक सोच हो, विज्ञान के प्रति आकर्षण हो। 28 फरवरी 1928 सर सीवी रमन ने अपनी खोज रमन इफेक्ट की घोषणा की थी। यही तो खोज थी जिसने उनको नोबेल पुरस्कार प्राप्त हुआ और इसलिए देश 28 फरवरी को नेशनल साइंस डे के रूप में मनाता है। साथियों, 21वीं सदी के भारत के विकास में विज्ञान उस ऊर्जा की तरह है जिसमें हर क्षेत्र के विकास को, हर राज्य के विकास को बहुत गति देने का सामर्थ्य है। हमारे शास्त्रों में कहा गया है, ज्ञानम विज्ञान सहितम यद ज्ञात्वा मोक्ष से अशुभात्। अर्थात ज्ञान जब विज्ञान के साथ जुड़ता है, जब ज्ञान और विज्ञान से हमारा परिचय होता है, तो संसार की सभी समस्याओं और संकटों से मुक्ति का रास्ता अपने आप खुल जाता है। समाधान का, सॉल्यूशन का, इवोल्यूशन का और इनोवेशन का आधार विज्ञान ही है। इसी प्रेरणा से आज का नया भारत जय जवान, जय किसान, जय विज्ञान के साथ ही जय अनुसंधान का आह्वान करते हुए आगे बढ़ रहा है। ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మూలధన వ్యయం 40,635 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు కాగా ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఇక బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల ఆశలు ఆకాంక్షలను అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది.
నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది. ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,228 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు కేటాయించిందని తెలిపారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించేలా ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేము మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల మార్పు అందరూ ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించిందన్నారు. సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయ పాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావాల్సిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,613 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, సామాజిక పెన్షన్ల కింద 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీపం పథకం కింద అర్హులకు 3 ఉచిత సిలిండర్లు అందిస్తున్నామన్నారు. 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. వీ హావ్ టు కన్విన్స్ పీపుల్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని పేర్కొంటూ రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు, 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2025-26 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వార్తల్లో చిన్న విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు.
ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. Are you tired of filling fuel for your vehicle often? Switching to fuel-efficient driving is the only way out. Save fuel cost by predicting the traffic ahead of you so you can slow down by coasting. Maintain driving speed below 55 kilometers per hour. Use the right gear and clutch. Use air conditioning sparingly. Avoid idling your vehicle at red light. Drive smarter and fuel your savings. తిరిగి స్వాగతం. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఎయిమ్స్ మంగళగిరిలో పర్యటించారు. ఎయిమ్స్కు చేరుకున్న మంత్రి అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగంలోని రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అత్యవసర విభాగం ఇన్ పేషెంట్ వార్డులోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులతో పాటు వారి బంధువులతోనూ కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎయిమ్స్లో తాగునీటి సమస్యను వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిమ్స్ అభివృద్ధిపై ఉన్నతాధికారులు వైద్యులతో పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. अत्याधुनिक जांच उपकरण, मॉड्यूलर ऑपरेशन थिएटर, ब्लड बैंक, आईसीयू, एचडीयू, रोबोटिक्स, पीआईसीयू, सीटी, एमआरआई, पेट स्कैन, ट्रॉमा ओटी के साथ एम्स मंगलगिरी पूरी तरह कार्यात्मक होने की दिशा में आगे बढ़ रहा है. 24/7 इमरजेंसी इत्यादि सेवाओं के साथ यहाँ सिमुलेशन आधारित प्रशिक्षण भी दिया जाता है. आयुष ब्लॉक की शुरुआत भी की गई है. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు అధ్యాపకులు ఘనంగా నివాళులు అర్పించారు. బాలబాలికలు వారి సైన్స్ ఆవిష్కరణలు ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన సైన్స్ నమూనాలను ఆహుతులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ వివిధ అంశాలను వెలుగులోకి తీసుకువచ్చిన శాస్త్రవేత్తల సేవలను వివరించారు. తిరుగుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాట్ వేసుకుని చుచ్చేసి నైట్ టైంలో ఉంటే దొంగలు వచ్చి తలుపులు తెచ్చేటప్పుడు సౌండ్ వస్తుంది సార్. ఒకదాన్ని ఎగిలిస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు చదివే విద్యార్థులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ బీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఇరుపక్షాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్మనీ ఆసుపత్రుల్లో 3 లక్షల నర్సింగ్ ఉద్యోగుల కొరత ఉందని, అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణ వల్ల ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో అత్యుత్తమ వేతన ప్యాకేజ్తో ఉద్యోగాలు లభిస్తాయి అని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మీరంతా ప్రధాన భూమిక పోషించబోతున్నారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నేడు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ వారి 3వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఫోరెన్సిక్ సైన్సెస్ని ఉన్నత విద్యగా స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని, అలానే ఫోరెన్సిక్ సైన్సెస్కి విద్యాశాఖ సముచిత స్థానాన్ని కల్పిస్తుందని రాష్ట్రపతి అన్నారు. ये बहुत ही प्रसन्नता की विषय है. मुझे बताया गया है कि इस विश्वविद्यालय द्वारा फोरेंसिक साइंस के विभिन्न क्षेत्रों में सिविल सर्विसेज,
IPS, डिफेंस, विजिलेंस, हेल्थ केयर, फाइनेंस एंड बैंकिंग और न्यायपालिका में कार्यरत लगभग 30,000 कर्मियों को प्रशिक्षण दिया जा चुके। प्यारे विद्यार्थियों, ये कहा जा सकता है कि महिलाओं में संवेदनशीलता నేడు జాతీయ సైన్స్ దినోత్సవం. సివి రామన్ అనబడే చంద్రశేఖర్ వెంకటరామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ భౌతిక శాస్త్రంలోని శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం నోబెల్ బహుమతి, భారతరత్న అవార్డులు పొందే వరకు సాగిందంటే మామూలు విషయం కాదు. సైన్స్ రంగానికి సివి రామన్ చేసిన కృషి అని చెప్పవచ్చు. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేయటం వల్ల ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేశారు. తండ్రిలానే భౌతిక శాస్త్రం వైపు ఆలోచనలు పెరిగాయి. 12వ ఏట మెట్రిక్యులేషన్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి 1907లో ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అవటం వల్ల అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ వాయించే వీణ ద్వారా శబ్ద తరంగాలపై దృష్టి సారించటం నేర్చుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరాక శబ్ద తరంగాల నుంచి కాంతి తరంగాలపై దృష్టిని మరల్చారు. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండిటికి నీలిరంగు ఉండటం ఆయన్ని ఆలోచింపచేసింది. ఫిబ్రవరి 28, 1928న రామన్ ఎఫెక్ట్ను కనుగొనటానికి కారణమైంది. 1930లో ఆయనకి నోబెల్ బహుమతి లభించింది. సైన్స్ రంగంలో ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా ఫిబ్రవరి 28, 1987న జరుపుకున్నారు. ఈ సంవత్సరం జాతీయ సైన్స్ డే థీమ్ వికసిత్ భారత్ కోసం, సైన్స్ ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్షిప్ కోసం భారతీయ యువతకు సాధికారత అనే థీమ్తో కొనసాగుతుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని ప్లీనరీ హాల్లో ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహించనుంది. విజ్ఞానపరంగా భారతదేశం ఎంతగానో ప్రగతిని సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో విజయ పరంపరాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. లాంచ్ వెహికల్ నిర్మాణం కావచ్చు, చంద్రయాన్ విజయోత్సవం కావచ్చు, ఇంకా మంగళయాన్, ఆదిత్య L1 ఒకే రాకెట్లో ఒకేసారిగా 104 ఉపగ్రహాలను కక్షలోకి పంపే అద్భుత గడియలు కావచ్చు. గడిచిన 10 ఏళ్లలో 460 ఉపగ్రహాలను భారత్ కక్షలోకి పంపగలిగింది. ఇదే విషయాన్ని ప్రధాని మన్ కీ బాత్ సంచికలో కూడా ప్రస్తావించారు. వన్ డే సైంటిస్ట్ సూత్రాన్ని అమలుపరచమని ప్రజలకు సూచించారు. हम नेशनल साइंस डे मनाने जा रहे हैं. हमारे बच्चों का, युवाओं का साइंस में इंटरेस्ट और पैशन होना बहुत मायने रखता है. इसे लेकर मेरे पास एक आइडिया है जिसे आप वन डे एज अ साइंटिस्ट कह सकते हैं. यानी आप अपना एक दिन एक साइंटिस्ट के रूप में, एक वैज्ञानिक के रूप में बिताकर देखें. ఏఐ రంగంలో కూడా భారత్ తనదైన అడుగులు వేస్తోంది. భారత్ క్వాంటం ప్రద్యోగి, మిషన్ లెర్నింగ్, వైజ్ఞానిక పదంలో 5 దేశాలతో సమానంగా ఉంది భారత్. ప్రపంచ ఆవిష్కరణల సూచికలో భారత్ 40వ స్థానానికి చేరుకుంది. భారత్ పేటెంట్ ఫైలింగ్ 90,000కు చేరుకుంది. ప్రధాని నేతృత్వంలో ఖగోళ విజ్ఞానం, అంతరిక్ష అనుసంధానం, సౌరశక్తి, పవనశక్తి, జలవాయు శక్తి క్షేత్రాల్లో ముందంజలోనే ఉన్నాం.
కొంతమంది పిల్లలు ఎముకల సమస్యల వల్ల నడవలేక బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది జన్మతహా వచ్చిన సమస్య వల్ల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలకు వచ్చే ఎముకల సమస్యలను సరైన సమయంలో వైద్యం చేయిస్తే వారికి సరికొత్త జీవితాన్ని అందించినట్లే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 9 సంవత్సరాల పాలం అనే బాలిక చిన్నతనం నుంచి ఎముకలు సన్నగా పెడుసుగా ఉండి విరిగిపోవటం వల్ల నడవలేని స్థితిలో ఉండేది. ఢిల్లీలోని ఆకాష్ ఆసుపత్రిలో వైద్యులు ఈ చిన్నారికి శస్త్రచికిత్స చేయించడం వల్ల కొంచెం ఆసరా తీసుకుని నడవటానికి ప్రయత్నిస్తుంది. ఈ చిన్నారి గురించి వైద్యులు డాక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ పాలంకి జన్యు సంబంధమైన సమస్యల వల్లనే ఎముక సన్నగా ఉండి విరిగిపోయాయని, దానికి తగినట్లుగా సరికొత్త విధానంలో ఈ శస్త్రచికిత్స చేశామని అన్నారు. అసలు తమ కూతురు నడవలేదని అనుకున్న తల్లిదండ్రులకు ఇప్పుడు పాలం నడక సంతోషాన్ని అందిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని ఆకాష్ హాస్పిటల్ వైద్యులు అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో ప్రారంభంలోని సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 1016 పాయింట్లు నష్టపోయి 73,595 వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం 1398 పాయింట్ల నష్టంతో 73,214 వద్ద కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 426 పాయింట్ల నష్టపోయి 22,118 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 87.33 వద్ద కొనసాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.